హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ది. మా అన్నయ్య మ్యారేజ్కి వెళ్ళాం. యాక్చువల్లీ నేను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళా, కానీ ఇంకా డిసైడ్ అవ్వలేదు వెళ్దామా వద్దా అని. బట్ ఫైనల్గా అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. సో వెళ్ళొద్దు అనుకున్నా, బట్ మా హస్బెండ్ ఇట్స్ ఓకే వెళ్ళు, మ్యారేజెస్ ఎప్పుడో కానీ రాదు, అందరూ గెట్ టుగెదర్ అయినట్టు ఉంటుంది కదా, వెళ్ళు అని చెప్తే సో ఫైనల్లీ స్టార్ట్ అయ్యాను. అండ్ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు వెళ్తుంటే సో మా హస్బెండ్ నన్ను అన్నయ్య వాళ్ళ దగ్గరికి డ్రాప్ చేసేసారు. సో ఇలా దారిలో టిఫిన్ చేసేసి మంచిగా స్టార్ట్ అయిపోయాం. హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పంటే ఎవరు కనిపించట్లేదు. మాధవని కనిపిస్తున్నాడు, పళ్ళు ఒక్కటే కనిపిస్తుంది మాధవని. అందరు హాయ్ చెప్పండి. అండ్ అయితే మొత్తానికి అలా స్టార్ట్ అయిపోయాం. మేము సిటీలోనే టిఫిన్స్ అది చేసుకొని స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 11:30 అయింది. బట్ మేము వెళ్తుంది నెల్లూరు అనమాట. ఇట్స్ ఓకే, హైదరాబాద్ టు నెల్లూరు హార్డ్లీ 5 to 6 hours ఉంటుంది ఎక్కడ స్టాప్ చేయకుండా కానీ ట్రావెల్ చేస్తే. అండ్ ఇక్కడ దారిలో ఒక బ్రేక్ తీసుకున్నాం, టీ బ్రేక్. సో అక్కడ కొంచెం మా జాన్ చూసారా ఎలా ఉందో, పిచ్చి మినియన్. సో కొంచెం టీ బ్రేక్ తీసుకున్నాం, మంచిగా టీ తాగాము అండ్ ఇంకా స్నాక్స్ తీసుకున్నాం. అండ్ అప్పుడు కంటిన్యూగా రైనింగ్ ఉందన్నమాట. బట్ అక్కడ మేము ఆగున్న ప్లేస్లోనే రెయిన్ లేదు లక్కీగా. సో అక్కడ కొంచెం టైం అలా స్పెండ్ చేసి అగైన్ ఇంకా స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4:30 అలా అయింది అనుకుంటాను. వాళ్ళు 4:30కే చట్నీకి అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారు. సో ఈ పలుకులు వాళ్ళు చట్నీ కోసం అని ఉంచుకుంటే నాకు తినాలనిపించి కొనేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ కప్స్ చూసారా, మేబీ ఏదైనా లారీలో నుంచి స్టాక్ అంతా ఇలా దారంతా పడిపోయింది అనుకుంటా. మొత్తం వే అంతా ఆల్మోస్ట్ ఒక 5 to 10 km దారి పక్కనంతా ఈ కప్సే ఉన్నాయి. అదే పానీపూరి కప్స్ తింటాం కదా అవి. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:30 to 7 అయింది. వీఆర్ రీచ్ టు అవర్ విలేజ్, వచ్చేసాం మొత్తానికి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. లేట్ అవుతుంది అనుకున్నాం కానీ బట్ వీ మేడ్ ఇట్ ఆన్ టైమ్. అండ్ అక్కడ కర్టన్స్ అన్నీ ఉన్నాయి కదా, అదే మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. చెప్పా కదా మ్యారేజ్ అని, అదే డెకరేషన్ కర్టన్స్ అవన్నీ కూడా. అండ్ మొత్తానికి ఇంటికి వచ్చేసాం. మేము వచ్చేసరికి మా ఇంకొక పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చున్నారు. ఆల్మోస్ట్ అందరూ ఒకరు వస్తూ ఉన్నారు. అండ్ ఇది నెల్లూరులో మా హౌస్ అనమాట. యాక్చువల్లీ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా కొన్ని వర్క్స్, ఇంకా చిన్న కన్స్ట్రక్షన్ పెండింగ్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. సో కొంచెంగా చేపిస్తూ ఉన్నాం. మేము ఎక్కువ వైజాగ్లోనే ఉంటారు డాడీ వాళ్ళు. సో నెల్లూరు వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ ఇంట్లో ఉంటామన్నమాట. సో అందుకని వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే కొంచెం చేయించుకుంటూ ఉంటారు. బట్ పర్లేదు, అక్కడ బేసిక్ థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో యాజ్ యూజువల్గా మా మమ్మీ టీ తెచ్చి ఇచ్చేసింది. అండ్ ఎంజాయ్ చేస్తున్నా నా కప్ ఆఫ్ టీని. అండ్ దెన్ కొంచెం ఫ్రెష్ అయిపోయా. ఈలోగా మా కోతిముక్క అంతా వచ్చారు. ఎవరో కాదు, మా తమ్ముడు అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారనమాట ఇంటికి, వాళ్ళు కూడా ఫ్రెష్ అవ్వడానికి. సో అందరం లాంగ్ బ్యాక్ అగైన్ ఉన్నాం కదా ఒక దగ్గర, మంచిగా కొంచెం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. అండ్ లెటర్ ఆన్ ఫ్రెష్ అయిపోయి మ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో ఇది మా సైడ్ వెడ్డింగ్. ఇది మ్యారేజ్ ముందు రోజు అనమాట, నలుగు అని చెప్పి పెడతారు.
2 నిమిషాలు అయితే వస్తుంది ఆమె. జాను జాను ఏ సారీ ఉన్నాడు కదా, మర్చిపోయాను. సోమాలు కూడా వచ్చేసారు. టేబుల్ పైన ఉండదా బాబా? గుడ్డట్టు తీసుకో, టేబుల్ తొడవాలి. సో ఆఫ్టర్ 4 ఇలా అందరం కూర్చొని భోంచేస్తూ ఉన్నాం. మా పెద్దమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు అందరం మంచిగా ఒక దగ్గర కూర్చొని లంచ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అండ్ ఇక్కడ మా ఊరి సైడ్ వచ్చేసి పెళ్ళికి ముందు రోజు నలుగు పెడతారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మ్యారేజ్ అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి నార్మల్ భోజనాలు పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మేము భోజనాలకే రెడీ అవుతూ ఉన్నాము. సో మా చెల్లి వాళ్ళిద్దరు అండ్ నేను కూడా రెడీ అయిపోయాను మంచిగా భోజనాలకి వెళ్ళడానికి. అండ్ యాక్చువల్లీ మ్యారేజ్కి ఎందుకు వెళ్ళానంటే మెయిన్ రీజన్ అదే, మొత్తం రిలేటివ్స్ అందరూ వస్తారు కదా, చూసినట్టు ఉంటుంది, ఇలాంటప్పుడే కదా గ్యాదర్ అవుతాము అని చెప్పి. అండ్ ఇక్కడ 3 అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నారు, మంచిగా ముచ్చటేసుకున్నారు. అండ్ ఇక్కడ భోజనాల దగ్గరకు అయితే వచ్చేసాము. మొత్తం అందరం వదిన, పెద్దమ్మ వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నాం. మంచిగా భోంచేసేసి ఇంకా తెలుసు కదా అందరూ ఒక దగ్గరే ఉంటే ముచ్చట్లు. అండ్ అక్కడ పెళ్ళి కొడుకున్నాడు. చూడు పెద్దనా
ఆ ఎంట్రన్స్ నుంచి మా ఇదే రోని స్వామి జై డైటింగ్ అని చెప్పావు హాయ్ ఫ్రెండ్స్ మా అత్తతో పాటు తాత వాళ్ళ బాబాయ్ కనిపిస్తే. అండ్ ఇక్కడ మేము పెళ్లి కూతుర్ని చూడ్డానికి వెళ్ళాము. సో పెళ్లి కూతురు ఊర్లోకి వచ్చిన తర్వాత ఇలా మరుదులు వరుస అయ్యే వాళ్ళందరూ కూడా తమ సద్ది అని చెప్తారు, అది పట్టుకెళ్తారనమాట. సో పెళ్లి కూతురు పెళ్ళికి ముందు రోజు నైట్ ఊర్లోకి వస్తారనమాట. సో ఊర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని టెంపుల్లో కూర్చోబెట్టి ఇలా అబ్బాయి సైడ్ నుంచి చేయాల్సిన సాంప్రదాయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళికి అనమాట. సో ఇలా పెళ్లి కూతుర్ని మండపం దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వీళ్ళందరూ మా కజిన్స్ అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అవుతారు. మేమందరం ఒక దగ్గర ఉన్నామంటే మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇక్కడ పెళ్ళంతా అయిపోయింది. ఇక్కడ న్యూ కపుల్ ఇద్దరికి కూడా మంచిగా వెడ్డింగ్ స్టిల్స్ అన్నీ కూడా చెప్తున్నాం, ఇలా దిగండి అలా దిగండి అని. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. అదే మా హౌస్ కనిపిస్తుంది కదా, చెప్పా కదా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అని. సో అందుకే పెయింటింగ్స్ అది కూడా ఏమీ వేయించలేదు. అండ్ ఇక్కడ అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం.
అండ్ ఇది వచ్చేసి వెడ్డింగ్ డే ఈవినింగ్ అనమాట. సో మొత్తం అంతా అయిపోయింది కదా, అందుకే ఇంకా మొత్తం డెకరేషన్ అంతా కూడా తీసేశారు. అండ్ నేనైతే ఈవినింగ్ మా కొత్త వదిన దగ్గరికి వెళ్ళాను. కొంచెం సేపు అలా పరిచయం చేసుకుందాం, తను కూడా ఒక్కటే ఉంటుంది. ఏం కొంచెం time pass చేస్తున్నావు అవుతుందని చెప్పు. చెప్పి. ఇటు చూడు జాను. ఓయ్ మియావ్ 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 మియావ్. సో అలా కొంచెం సేపు కబుర్లు చెప్పి ఇంకా అలా మా జాను పాపతో టైం పాస్ అయింది. అండ్ అక్కడ వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ రాధాకృష్ణ వచ్చింది, చాలా బాగుంది కదా. అండ్ కొంచెం టైం అలా స్పెండ్ చేసి నేనైతే మా ఇంటికి వచ్చేసాను. అగైన్ ఇక్కడ కూడా ఇంటి పక్కన అంతా ఇలా పొలాలు అవి ఉంటాయి, చాలా బాగుంటుంది సీనరీ అంతా. అండ్ ఇంకా అన్నయ్య వాళ్ళు అందరం ఇంకా అక్కడ కూర్చొని ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ యా 2 days ఆఫ్ వెడ్డింగ్ వ్లాగ్లో అక్కడక్కడ నేను ఇలా షూట్స్ తీసుకున్నా, బికాజ్ తర్వాత మంచి మెమరీగా ఉంటుందని చెప్పి. ఇక్కడితో వెడ్డింగ్ వ్లాగ్ ఎండ్ అయిపోయింది.